వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మార్కెట్ మొత్తం కొంచెం పాజిటివ్ సైన్ కనిపించింది. కొంచెం బాగానే పాజిటివ్ సైన్‌లో ఉంది. సో దీనికి రీజన్ ఏమై ఉండిద్ది? దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. యెస్. సార్, ఈరోజు ఎందుకు సార్ మార్కెట్ ఇంత బుల్లిష్‌గా ఉంది? సో మనం ఒకసారి వీక్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం. మనకి ఈ వారం మొత్తంలో మార్కెట్ బాగా నెగెటివ్‌గా ఉంది. మార్కెట్ పడిపోతుంది అని చెప్పేసి కంగారు పడిపోయారు కదా! సో రియాలిటీలో మార్కెట్ అసలు ఎంత పడ్డది అని ఒకసారి చెక్ చేస్తే ఈ వారం మొత్తంలో 0.31% పడ్డది అంతే. సో మార్కెట్లో పెద్ద ఎత్తున డౌన్ఫాల్ వచ్చిందంటూ ఏం లేదు. సో బేసిక్గా మనకి చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి గత కొన్ని వారాల నుంచి. సో దీన్ని ఏమంటాము, కన్సాలిడేషన్ అన్నాం. సో గతంలో మనం మాట్లాడిన మాట కూడా అదే, కన్సాలిడేషన్. రీసెంట్గా నేను ఈ బస్ కాన్సెప్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను కాబట్టి మన వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమన్నా మీ బస్ డ్రైవర్ ఇంకా రాలేదా, ఫుడ్ బోర్డింగ్ నుంచి బస్ బయలుదేరలేదా? బేసిక్గా మార్కెట్లో ఒక పెద్ద లాంగ్ జర్నీ తీసుకుంటున్నారు కాబట్టి మా వాడు కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. బస్ డ్రైవర్ వస్తాడు, మార్కెట్ పైకి వెళ్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా మార్కెట్లో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మార్కెట్లో ఇంకా కొన్ని అన్సర్టనిటీస్ అలానే కొనసాగుతున్నాయి. మనకి ట్రేడ్ డీల్ అదిగో అవుతుంది ఇదిగో అవుతుంది అన్న దగ్గర మిగిలిపోయాం, కానీ ఇంకా ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ కాదు. సో మనకి ఏదో ఒక బ్రేక్ త్రూ కావాలి. మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి, అది ఆల్ టైమ్ హైలో ఉన్నాం. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బ్రేక్ అయ్యి పైకి వెళ్ళాలి అని అంటే వీ నీడ్ ఫ్యూ గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఒకటి అయితే ఏమై ఉండాలి, క్వార్టర్లీ నెంబర్స్ బాగా రావాలి. మనం ఏమనుకున్నామంటే రీసెంట్గా మేబీ యూఎస్ ట్రేడ్ డీల్ ఏమైనా ఫైనలైజ్ అవుతుందేమో, మేబీ అది ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అవుతుందేమో అనుకున్నాం. అది కావట్లేదు. ఇక నెక్స్ట్ మనకున్న ప్రాబబిలిటీస్ ఏంటి, Q3 రిజల్ట్స్ రాబోతున్నాయి. డిసెంబర్ అయిపోయింది అని అంటే జనవరి ఫస్ట్ వీక్ నుంచి Q3 రిజల్ట్స్ వస్తాయి. ఐటీ కంపెనీస్ తోటి మనకి Q3 రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ Q3 రిజల్ట్స్ అయిపోయింది అనుకున్న తర్వాత మనకి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో 1వ తారీఖు మనకి బడ్జెట్ సమావేశం ఉంటుంది కదా, అది కూడా జరుగుద్ది. సో బేసిక్గా మనకి ఈ రెండు మేజర్ ట్రిగ్గర్స్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా ఈరోజు మార్కెట్ మీరు అన్నారు మంచి పాజిటివ్గా కనపడుతుందండి, బాగా పైకి వెళ్ళింది మార్కెట్ అని చెప్పేసి. సో బేసిక్గా మార్కెట్ ఇప్పుడు వచ్చింది, మనం దాన్ని ఒక రికవరీ లాగా చూడకూడదు, ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అంతే అది. సో మార్కెట్ రివర్స్ అయిపోయి పైకి వెళ్తుంది అనేది ఏం కాదు. కన్సాలిడేషన్ ఫేజ్ అంటే ఏంటి, పైన రెసిస్టెన్స్ కింద సపోర్టు, దాని మధ్యలో కిందకి పైకి తిరిగేదాన్నే కన్సాలిడేషన్ అంటారు. కాకపోతే ఇక్కడ జరిగే కన్సాలిడేషన్ టూ మచ్ నేరోగా ఉంది. యూజువల్లీ కన్సాలిడేషన్ అనేది ఒక 1000 పాయింట్ రేంజ్లో జరిగితే అటు ట్రేడర్స్కైనా కానీ ఎవరికైనా కానీ బయింగ్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఇక్కడ ఏమైంది, మనకి 26,000కి ±300 పాయింట్ 600 పాయింట్ రేంజ్లో ఇరుక్కుపోయింది. పైకి వెళ్ళి 26,600 దగ్గర రిజెక్ట్ అవుతుంది, కిందకు వచ్చి 25,700 దగ్గర. సో 600 పాయింట్లో బాగా కన్సాలిడేట్ అయిపోయింది మార్కెట్. సో ఓవరాల్గా కన్సాలిడేషన్ బ్రేక్ అవ్వాలి అని అంటే వీ డెఫినెట్లీ నీడ్ ఏ గుడ్ న్యూస్. దానికి మించి ఇంకో ఆప్షన్ లేదు. అండ్ దానికి తోడు ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ పొజిషన్స్ కూడా ఇంకా అంతే ఉన్నాయి. మేబీ వాళ్ళు కూడా ఏదో ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తారు. ఏ న్యూస్ లేకుండా డెఫినెట్గా వాళ్ళు లోపలికి అయితే రారు, అంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ని ఇండియాలోకి అయితే తీసుకొని రారు. సో ఏదో ఒక న్యూస్, ఆ న్యూస్ మనకి మేబీ ఇక Q3నే అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా మనకి నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్లో కూడా మంచి బుల్లిష్ మొమెంటం కనిపించింది, మంచి రికవరీ వచ్చింది. యుఎస్లో ఇంకొక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అనే ఒక ఆస్పెక్ట్ కూడా కనిపించింది. సో బేసిక్గా వాళ్ళకి ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, వాళ్ళకి ఆ కోర్ ఇన్ఫ్లేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిలో వచ్చింది. అది వాళ్ళకి పాజిటివ్ న్యూస్. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకుండా ఉండడానికి గల కారణమే హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉండటం వల్ల. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కూల్ ఆఫ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంకొకటి ఇస్తుంది అని ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటి అటు గ్లోబల్ మార్కెట్ స్టేబుల్ అయ్యాయి. ఆ గ్లోబల్ మార్కెట్ స్టెబిలిటీలో భాగం కింద మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా స్టేబిలైజ్ అయింది. సో ఓవరాల్గా ఈ వారం మొత్తం కిందకి పైకి మొత్తం కలిపి తిరిగింది ఎంత అంటే గట్టిగా 0.3% దగ్గర సెటిల్ అయింది. సో పెద్ద ఎత్తున మూమెంటం ఏం లేదు, అంటే చాలా చిన్న క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ వారం అయితే గట్టి 300 క్యాండిల్ ఫార్మేషన్, ఏది టాప్ నుంచి బాటమ్కి. సో ఫార్మేషన్లో మనకి పెద్ద ఎత్తున మూమెంటం అయితే మార్కెట్లో కనిపించట్లేదు. ఏ బ్రేక్అవుట్ రావాలన్నా మనకి న్యూస్ రావాలి. అండ్ మార్కెట్లో ప్యానిక్ సినారియోస్ అయితే లేవు. దానికి మనకి ఇండియా విక్స్ అనేది ఒకటి ఇండికేట్ చేస్తుంది. ఇండియా విక్స్ మనకి 10 బిలో వచ్చింది. యూజువల్లీ 10 బిలో ఇండియా విక్స్ ఉండదు, అంటే వాలటాలిటీ లేదు మార్కెట్లో టెన్షన్ లేదు. రీటైలర్స్ అయినా కంగారు పడితే వాళ్ళు ఇండివిజువల్గా కంగారు పడతారు, కానీ మార్కెట్ ప్లేయర్స్లో మాత్రం టెన్షన్ లేదు. ఇవాళ మార్కెట్ అంత వాలటైల్గా మూవ్ అవుతుంది, అయ్యో పడిపోతుందని ఏం పడుతుంది, ఎప్పుడు చెప్పేది మార్కెట్ వన్ సింగిల్ లైన్లో పైకి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఐటీ సెగ్మెంట్కి సంబంధించి కొంత పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్స్ కనపడుతున్నాయి. నిన్న యాక్సెంచర్స్కి సంబంధించినటువంటి నెంబర్స్ కొద్దిగా పాజిటివ్గా కనిపించాయి. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద కూడా, అంటే మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ మీద కూడా కనిపించే అవకాశాలు ఉంటాయేమో ఒక మంచి హోప్ కూడా కనపడుతుంది.
ఒకవేళ నిజంగానే అక్కడ యాక్సెంచర్ రిజల్ట్స్ కానీ అదర్ ఐటీ కంపెనీస్ నాన్ ఏఐ బేస్డ్ పర్టికులర్లీ ఆ అదర్ ఐటీ కంపెనీస్ నెంబర్స్ బాగున్నాయనంటే మన ఇండియన్ ఐటీ నెంబర్స్ కూడా కొద్దిగా ఏమన్నా రివైవ్ అవుతాయని ఒక హోప్ కనపడుతుంది. అది కూడా జరిగింది అని అంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో ఐటీ సపోర్ట్ తోటి మేబీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు ఇందాక మీరు మార్కెట్ అనేది ఇది రికవరీ కాదు, బౌన్స్ బ్యాక్ అంతే కొంచెం కానీ 25,000 వరకు అక్కడే ఆగిపోయింది. 26 కూడా ఎందుకు టచ్ అవ్వలేదండి? ఇవాళ ఆల్మోస్ట్ మనకి 25,966 దగ్గరకు వచ్చిందండి. చిన్న రెసిస్టెన్స్లు ఉంటాయి కదా, వన్ సింగిల్ డేలో మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోవడం అనేది సాధ్యం కాదు. దట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. బేసిక్గా పైకి వెళ్ళాలి, పరిగెట్టుకుంటూ వెళ్ళాలి అంటే వీ నీడ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ రీజన్స్. ఏం స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి మార్కెట్ పైకి వెళ్ళాలి? మనకి మార్కెట్ అసలు ఈ లెవెల్లో కన్సాలిడేట్ అవ్వడమే చాలా మంచి విషయం. మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయితేనే నెక్స్ట్ మనకు వచ్చే అప్ మూవ్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పాం. నెక్స్ట్ ఇది స్ట్రాంగ్గా ఉండాలంటే ఇక్కడ కన్సాలిడేషన్ జరగాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బేస్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ బేస్ ఫార్మేషన్ చేసే దాంట్లో మార్కెట్ కష్టపడుతుంది. బేస్ ఫార్మేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. దిస్ కన్సాలిడేషన్ విల్ హెల్ప్ ద నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీ. అప్ సైడ్ కనుక బ్రేక్అవుట్ అయింది అని అంటే సో బేసిక్ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ వారంలో మనం గమనిస్తే పర్టికులర్గా ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కువగా డ్రాక్ చేసే సెక్టర్స్ బాగానే ఉన్నాయి సార్. మొత్తం ప్రైవేట్ బ్యాంక్సే మేజర్గా. ఎందుకు? అది కూడా హెచ్డిఎఫ్సి వాటికి సంబంధించిన వెయిటేజ్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళ వెయిటేజ్ తగ్గించాలి అని చెప్పి సెబీ కొత్త ప్రపోజల్ పెట్టింది. వెయిటేజ్ అడ్జస్ట్మెంట్ జరుగుతోంది. ఎన్బిఎఫ్సిస్ అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. పిఎస్యూ బ్యాంక్స్ బాగున్నాయి. మళ్ళీ పిఎస్యూ బ్యాంక్స్ పాజిటివ్ 1.2% ఉంటే ప్రైవేట్ బ్యాంక్స్ డ్రాక్ చేసాయి. పర్టికులర్గా ఆ ప్రైవేట్ బ్యాంక్స్ ఏ కొద్దిగా స్టేబుల్గా ఉన్నా కానీ మనం మేబీ మీరు అన్నట్టుగా 26,000 ఎబో క్లోజ్ అయ్యేవాళ్ళు. ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నాయి, కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాయి. దానికి కూడా కారణం వాళ్ళ నెంబర్స్ బాగోపోవటం కాదు, ఇండెక్స్ లెవెల్లో ఉండేటువంటి రీబ్యాలెన్సింగ్ వల్ల జరిగే ప్రక్రియ అంతే. బ్యాంక్స్ ఆర్ నాట్ బ్యాడ్ హియర్. సో నథింగ్ టు వరీ యాజ్ ఆఫ్ నో. మనకి నథింగ్ టు వరీ యాజ్ ఆఫ్ నో. గోయింగ్ ఫర్దర్ డెఫినెట్గా మనం స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ మంచి విషయం ఏంటి అని అంటే మనకి బ్రాడర్ ఇండెక్స్ ప్రాపర్గా ర్యాలీ అయింది. అంటే నిఫ్టీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ అబోవ్ 1% మనకి ఈరోజు డెలివరీ ఇచ్చాయి. అది కొంతవరకు పాజిటివ్ ఆస్పెక్ట్. మనకు స్టార్టింగ్లో కొంతవరకు ఆటో సెక్టర్ వీక్గా ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ ఆటో సెక్టర్ కూడా రివైవల్ కనిపించింది. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఆస్పెక్ట్. అండ్ ఎస్ మనకి రూపీ డిప్రిషియేట్ అవుతుంది, ఇంకా 91 కొట్టేసింది. బట్ స్టిల్ మనకి ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్లో కానీ ఇన్ఫ్లేషన్లో కానీ? భయపడుతున్నాం ఇన్ఫ్లేషన్ ఇంత పడిపోతుంది ఏంటా అని. దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్లో పెద్దది ఏం కనిపించేది లేదు. ఒకే ఒక కన్సర్న్ ఏంటి అని అంటే ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఎఫ్ఐఎస్ అటు బుధవారం అండ్ గురువారం ఈ 2 రోజులు నెట్ పాజిటివ్గా ఉన్నారు. ఈ 2 రోజులు కూడా ఇన్ఫాక్ట్ మనకు బుధవారం అయితే ఎఫ్ఐఎస్ ఆర్ పాజిటివ్ మోర్ దెన్ డిఐఎస్. నిన్న కూడా కొద్దిగా పాజిటివ్గా ఉన్నారు. సో బేసిక్ ఇట్ ఈస్ అ గుడ్ ఎలిమెంట్. బట్ షార్ట్ పొజిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆల్మోస్ట్ 92% షార్ట్ పొజిషన్స్ని క్యారీ చేస్తున్నారు. దట్ ఈస్ ఓన్లీ ద కన్సర్న్. బియాండ్ దట్ పెద్ద కన్సర్న్స్ అయితే మార్కెట్లో ఏమీ కనిపిస్తుంది అయితే లేదు. అదే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం చూసినప్పుడు కూడా 26,000 దగ్గర కొద్దిగా టఫ్ ఫైట్. దాన్ని ఏమంటే స్ట్రాడిల్ ఫార్మేషన్ అని అంట. సో ఒక టఫ్గా స్ట్రాడిల్ ఫార్మేషన్లో ఫైట్ జరుగుతోంది. సో ఆప్షన్ చైన్ డేటా ప్రకారం 26,000 దగ్గర హియర్ అండ్ దర్ 135, 145 అటు ఇటుగా మనకి 280 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 26,000 ప్లస్ ఆర్ మైనస్ 280 పాయింట్స్లో మనకి ఈ మంత్ క్లోజింగ్ కూడా జరగచ్చు. అంటే ప్లస్ జరగచ్చు, మైనస్ జరగచ్చు. అంటే 26,300 ఇస్ ద టాప్, బాటమ్ ఇస్ 25,700 అంటిల్ అన్లెస్ ఏదైనా మధ్యలో పాజిటివ్ న్యూస్ ఆర్ నెగిటివ్ న్యూస్ వస్తే తప్పించి. బియాండ్ దట్ పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది అయితే ఏం లేదు. మార్కెట్ ఇస్ వెరీ స్టేబుల్. ఈ వారం కూడా మార్కెట్ స్టేబుల్గానే ఉంది, ఏ సమస్యలు లేవు. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.